అమ్మా ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఊర్లోనని గ్రామస్తులు ఆపారు. అక్కడ ఒక తల్లి నాకు ఈరోజు చెప్పింది, అన్నా మీరు మాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ లక్షల ఖర్చు పెట్టి నా పిల్లల్ని చదివించా, ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి అని ఆమె కోరింది. అప్పుడే నాకు సంకల్పం పెరిగింది. అది చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇప్పుడు మేము ప్రకటించాం. దాంట్లో మేము ఇచ్చే మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఒకవేళ ఉద్యోగాలు కల్పించడానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంతేకాదు ప్రతి రైతుకి అండగా నిలబడడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి రైతులు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్నమ్మా చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం. చివరి హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులు అన్నాడు, ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాం. కానీ 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. దేవుడు కనువరించలేదు, ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు. రేపు ఆ ప్యాలెస్ ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.